ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాలము దేవుని వాగ్దానం 2వ సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 11-12 వచనాలు. నేను వచ్చి నిన్ను ఆదుకొందును, ధైర్యము తెచ్చుకోము. సో దేవుడు మనల్ని ప్రేమించి ఈ దినమంతటి కొరకై ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. నేను వచ్చి నిన్ను ఆదుకొందును, ధైర్యము తెచ్చుకోము. ఈ మాటలు యోవాబు అభిషేక్తో అంటున్నాడు అనమాట. సో వారు అంటే అమ్మోనీల మీదికి యుద్ధానికి వెళ్తున్నటువంటి సమయంలో ఒకవేళ అక్కడ సిరియన్ల బలము మనకి మించిన ఎడల నేను వచ్చి నిన్ను ఆదుకుంటానని అభిషేక్ని ధైర్యపరుస్తున్నాడు. నేను వస్తాను కదా, నేను ఆదుకుంటాను, సో నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు అధైర్యపడవద్దు, ధైర్యం తెచ్చుకోమని. సో ఆ విధంగా వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటూ వచ్చారు. నిజమే, ఆ యుద్ధ సమయంలో యోవాబు అభిషేక్ని ధైర్యపరిచినటువంటి రీతిగా దేవుడు కూడా వారిద్దరి జీవితాల్లో ఎంత గొప్ప సహాయాన్ని అందించినట్లుగా మనము ఆ అధ్యాయంలో చదవగలమంట. సిరియన్లు వారి ఎదుట నిలవలేక పారిపోతూ వచ్చారు. అంటే దేవుడు మనతో ఉన్నప్పుడు అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని ఆదుకుంటాడు. దేవుడు మనల్ని బలపరిచేటువంటి దేవుడు. ధైర్యము అంటే అన్ని విషయాల్లో కూడా ధైర్యాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు అనమాట. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదివినట్లయితే, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును. సో దేవుడే మన యుద్ధకు వచ్చి మన మధ్య నివాసం చేస్తున్నప్పుడు యుద్ధం లాంటి పరిస్థితులు, అంటే కొన్ని రకరకాల సమస్యలతో మనము కొన్నిసార్లు సఫర్ అవుతూ ఉంటాం, కొన్నిసార్లు ఇబ్బంది పడుతూ ఉంటాం, కొన్నిసార్లు మనకున్న ఆర్థిక ఇబ్బందులే ఉండొచ్చు, మనకున్న అనారోగ్య సమస్యలే ఉండొచ్చు, మనకు సంభవించిన అంటే వివిధ రీతిల్లో అనుకున్న విధానంలో కొన్నిసార్లు సంఘటన ప్రతికూల పరిస్థితులు మనకి ఏర్పడుతూ ఉంటాయి. ఆ పరిస్థితుల్లో కొన్నిసార్లు దేవుడు మాట్లాడినా కూడా ధైర్యము తెచ్చుకోలేనటువంటి పరిస్థితిని మనం కలిగి ఉంటాం. కొన్నిసార్లు మనకున్న వారిని మన స్వాస్థ్యాన్ని మనం పోగొట్టుకోవచ్చు. కొన్నిసార్లు అంటే దేవుడిచ్చాడు కదా అని కొన్నిసార్లు మనము అంటే కొన్నిసార్లు ధైర్యం లేనటువంటి పరిస్థితుల్లో, బలహీన పరిస్థితుల్లో, అధైర్యపడిన పరిస్థితుల్లో, మన కృంగుదలలో, నిరాశలో ఉండవచ్చు. కానీ ఉదయకాలం దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు, నేను వచ్చి నిన్ను ఆదుకుంటాను, నేను వచ్చి మీ మధ్యను నివాసం చేస్తాను. సో దేవుడే వచ్చి మన మధ్య నివాసం చేస్తే పరిస్థితులన్నిట్లో కూడా దేవుడు మనకు సహాయం చేస్తారు. ఆయన ఖచ్చితంగా మనల్ని ఆదుకుంటాడు. ఆయన గొప్ప దేవుడు. సో మనం దేవుని యొక్క వాక్యంలో మనం చదవచ్చు, ఒక నిమిషం మాత్రం మనల్ని విసర్జించిన మన దేవుడు మనల్ని గొప్ప వాత్సల్యంతో సమకూర్చేటువంటి దేవుడు అనమాట. మనకున్న పరిస్థితులు అవి ఎంత అంటే అవి కొన్నిసార్లు మనము అంటే మన స్థితికి మించినవిగా ఉంటాయి. కానీ ఆ పరిస్థితులన్నింటిలో కూడా దేవుడు తప్పకుండా మనకైనా సహాయం చేసేవారుగా ఉంటారు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 7వ వచనం చదివినట్లయితే, యేసు నేను వచ్చి వాని స్వస్థపరచదునని అతనితో చెప్పగా, అక్కడ శతాధిపతితో యేసు ప్రభువారు ఈ మాటలు అంటున్నాడు అనమాట, నేను వచ్చి స్వస్థపరుస్తానని. ఆ మాట అన్నప్పుడు శతాధిపతి ఒక గొప్ప విశ్వాసాన్ని అక్కడ కలిగి ఉన్నట్లుగా మనం ఆ వాక్య భాగంలో చదవగలం. సో తను విశ్వాసం ఉంచిన రీతిగానే తన కుటుంబంలో స్వస్థపరచబడినట్లుగా మనము వాక్యంలో చదవగలం. సో ఉదయకాలము దేవుని యందు విశ్వాసం ఉంచడానికి బదులుగా మనం అవిశ్వాసంతో మనకున్న పరిస్థితులను బట్టి బలహీనపడి, అధైర్యపడి, కొన్నిసార్లు కృంగిపోయి, నిరాశలో ఉండి, సో ఇంతకాలం నిన్ను సేవిస్తున్నాను, ఇంతగా నేను గనపరుస్తున్నాను, నా జీవితంలో సంభవించిన పరిస్థితులు ఏంటి అని నువ్వు అధైర్యపడుతున్నావా? ఉదయకాలం దేవుని ప్రశ్నించేటువంటి స్థితిలో నీవు ఉన్నావా? అయితే దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు, నేను వచ్చి నిన్ను ఆదుకుంటానని. దేవుడే వచ్చి మనల్ని ఆదుకునేటువంటి దేవుడు, మనల్ని చేయి పట్టుకొని ఆయన నడిపించే దేవుడు. బలహీనమైన పరిస్థితుల్లో ధైర్యం తెచ్చుకోము, అధైర్యపడవద్దని దేవుడు మనల్ని బలపరిచేటువంటి దేవుడు. సో మనం దేవుని మీద ఆధారపడినట్లయితే ఆయన ఆదుకోవడమే కాదు, మన మధ్యకు వచ్చి ఆయన నివాసం చేస్తానన్నాడు. మన మధ్యకు వచ్చి మనల్ని, మనకున్న ప్రతి పరిస్థితిని కూడా ఆయన బాగు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన వాగ్దానాలను మన జీవితాలకు మనం అన్వయించుకొని ముందుకు కొనసాగినట్లయితే ఆయన తప్పకుండా మనకి సహాయం చేసేటువంటి వారుగా ఉంటారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన తండ్రి, మీకు వందనాలు యేసయ్య. మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. నేను వచ్చి నిన్ను ఆదుకొందును అని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి ప్రభా. పరిస్థితులన్నింటిలో కూడా మీరు ఆదుకొని సహాయం చేసేటువంటి దేవుడు. బలహీన పరిస్థితుల్లో ప్రభా మమ్మల్ని బలపరిచి ప్రభా ధైర్యం తెచ్చుకోమని సెలవిచ్చినటువంటి దేవుడు. ఈ ఉదయకాలము అలాంటి పరిస్థితిలో ఉన్న నీ బిడ్డలందరినీ కూడా ప్రభా మీరు ఆదుకొని ధైర్యంతో ప్రభా మీరే వాళ్ళని బలపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అన్ని విషయాల్లో నీకు చాలంత కృపను కనుపరిచి మీరు సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.